కుటుంబంలోనేమో సమస్యలు ఉంటాయి, టీవీని మాత్రం విడిచిపెట్టరు. ఇంట్లోనేమో రోగాలు ఉంటాయి, ఏమండి, ఇంట్లోనే రోగాలు ఉంటాయి. ఇరుగు పొరుగు వారి దగ్గర కూర్చుని ఏమండి ఆ సోది చెప్పడం మాత్రం మానరు. ఉన్నదే చెప్తున్నా నేను, కొత్త ఏం చెప్పట్లా. జీవితంలోనేమో ఇబ్బందికరమైన కొలిమిల మధ్య బ్రతుకుతూ ఉంటారు. విడవలసిన పాపాన్ని మాత్రం విడిచిపెట్టరు. జీవితంలో ఏది చేద్దామన్నా కలిసి రాని పరిస్థితి. కానీ ప్రభు పరిశుద్ధ మార్గంలో అడుగులు వేయడానికి మాత్రం ఇష్టపడరు. ఎలా? సంగమా, ఈరోజు నువ్వు లెగవడానికి ఇష్టపడుతున్నావా? నిజమే కదా. నేనేంటి టీవీ ముందు కూర్చోవటం ఏంటి? నేనేంటి ఇరుగు వరుగు వారి ముందు కూర్చుని ఎప్పుడు చూసినా సోది చెప్పటం ఏంటి? నేనేంటి అన్ని జనులతో సహవాసం చేయటం ఏంటి? నేనేంటి విగ్రహారాధనకు ఆచారాలు అనుసరించటం ఏంటి? నేనేంటి ఈ స్థితిలో ఉన్నానేంటి? రక్షించబడిన నేను ఈ తాగుడేంటి? రక్షించబడి నేను ఈ సిగరెట్ ఏంటి? రక్షించబడి నేను ఈ అరుపులేంటి? నా కుటుంబంలో ఎప్పుడు చూసిన అరుపులు నాదేనా? అసలు నేను భక్తి కలిగిన వాడినైనా, యేసుని ఎరిగిన వాడినైనా, ఇది నా కుటుంబమేనా ఛీ అనుకుని ఎవరైతే ఈ రాత్రి తామున్న స్థితిని ఎరిగి లెగవటానికి ఇష్టపడతారో నా ప్రభు పిలుపు అందుతా ఉంది. రా, నీవున్న స్థితి నుంచి లే. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవున్న స్థితి నుంచి లేచి ప్రభు కొరకు బ్రతకటానికి అడుగులు ముందుకు వేయి. నీ జీవితంలో అనుభవిస్తున్న కన్నీళ్లు ఆగిపోవును గాక, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక, ప్రతి వారి భాష బిందులు తులబడును గాక, జీవిత సమస్యలన్నీ ఆగిపోవును గాక. ఇది చేయకుండా అది ఎలా ఆగుతుంది చెప్పండి? ఆమె మేల్కుంటేనే కదా, వాడు లెగుస్తూనే కదా జీవితానికి సంతోషం కలిగేది. ఈరోజు నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు వెలుగు సంబంధివి, మృతుల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు, లోకం మధ్య బ్రతుకుతున్నావు. లే, నేను రాసుకున్న మాట ఒకటే, మొట్టమొదటిగా ఎక్కడి నుంచి లెగవాలి? పాపముల్లో నుండి. నువ్వు పాపములో నుంచి లేవగలిగినట్లయితే ఈరోజు నా యేసయ్య వెలుగు నీ మీద ప్రకాశించును గాక. నీ జీవిత కన్నీళ్లకు గల కారణం పాపం, ఇది ఎరుగు. ఏమంటే దేవుని వాక్యానికి విరోధమని ఎరుగు కూడా చాలామంది జీవితంలో తెగించి చేసేస్తున్నారు పాపాన్ని. భార్య మీద ఎగిరేస్తూ ఉంటారు, భర్త మీద ఎగిరేస్తూ ఉంటారు, ఏమండి ఇరుగు పొరుగు మీద ఎగిరేస్తూ ఉంటారు. అయ్యో తప్పు కదా, నేను క్రైస్తవుడిని. ఎవరు మనం క్రైస్తవులం. మన యేసు మౌనంగా ఈ చెంప మీద కొడితే మౌనంగా ఉన్నాడు కదా. ఎందుకు మనకి ఈ లోకం అంతా? నాకు యేసు చాలు. ఎవరు చాలు మనకి? యేసు చాలు. నా జీవితానికి ఆయన చాలు, ఇంకేం అవసరంలా. నేను అనుభవిస్తుంది ఏదైనా ఆఖరికి నా కంఠంలో ఊపిరైనా ఈరోజు నా ప్రభు దయే. ఆయన దయ లేకపోతే ఈరోజు నేను అనుభవించేది ఏది నాది ఆయన ఇచ్చిందే. ఏది ఇచ్చినా నా బ్రతుకి, నా జీవితానికి ఏది కలుగు చేసినా నా యేసయ్య ద్వారానే కలిగింది కదా. ఆయన చాలడా మనకింకా? అందరు అనుకుంటారు ఆయనతో నడిస్తే మనకేం కలుగుతుంది? మనకు సహాయం చేసే వారితోనో, మనల్ని పొగిడే వాళ్ళతోనో, మనకి ఏమంటే చప్పట్లు కొట్టే వాళ్ళతోనో, లేదా మనల్ని ఘనపరిచే వారితోనో, లేకపోతే మన జీవితానికి ఏదో కలుగు చేసే వారితోనో అడుగులు వేసామనుకో మనకేదైనా లాభం కలుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. నీ జీవితంలో ఏది కలగాలన్నా యేసు లేకుండా ఏది కలగదు. అది ఎరిగిన వాడు యేసుతో అడుగులు వేస్తాడు. ఆయన సహాయం చేయకపోతే ఎవరైనా నాకు సహాయం చేయగలరా? ఆయన కాదంటే ఒక అడుగు నేను ముందుకు వేయగలనా? ఆయన కాదంటే ఈ క్షణం నా ఊపిరి ఆడగలనా? లేదే. మరి యేసుని విడిచి లోకమంతా పోగు చేసుకుంటే ఎలా? అందుకుని వద్దు, నాకు లోకం వద్దు, ప్రభువే కావాలి.